అందరూ గట్టిగా justice for it. It's very unfortunate. Madam, okay, right. It's very unfortunate. Today we have to come on the road for protection of ourselves and dignity for our profession. We hope that such kind of incidents will not repeat. We seek justice today for ourselves and as a part of our professional community. I thank for this opportunity. ఎందుకు వచ్చామంటే సొసైటీని నిర్మించే టీచర్కే సేఫ్టీ లేకపోతే అసలు ఏంటి సమాజం ఏమైపోతుంది? పిల్లల్లో ఇంత క్రూయల్ బిహేవియర్కి రీజన్ ఎవరిది తప్పు? సమాజానిదా, పేరెంట్స్దా, ఎవరిది? వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి, టీచర్స్కి సేఫ్టీ అనేది కల్పించాలి. దానికోసం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము, అందుకే ఇక్కడికి వచ్చాము. స్టూడెంట్స్ విషయంలో కూడా టీచర్లు కొద్దిగా హోంవర్క్ విషయంలో కానీ ఒత్తిడి చేస్తుంది, ఇది కరెక్ట్ అంటే? ప్రతిసారి శిక్షించడం అనేది కరెక్ట్ డెసిషన్ అనేది టీచర్ మనం తెలుసుకోవాలి, పేరెంట్స్తో మాట్లాడాలి, వాడి బిహేవియర్ చేంజ్ చేయడానికి మోటివేషనల్ క్లాసెస్ పెట్టాలి అని నేను భావిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ప్రైవేట్ పాఠశాలలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఈ రోజు తరలి వచ్చిన ఉపాధ్యాయులందరికీ మా కృతజ్ఞతలు. వీళ్ళకి రక్షణ చట్టం కావాలి, ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ రక్షణ చట్టం కావాలి. ఏ చిన్న విషయమైనా ప్రైవేట్ పాఠశాలల పైన తల్లిదండ్రులు రావడము, పిల్లలు చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నింటినీ ఖండిస్తున్నాం. దయచేసి అందరూ కృషి చేస్తే మంచి సమాజాన్ని నిర్మించగలము. వీటన్నిటి నుంచి దూరంగా ఉంచండి పిల్లల్ని. చక్కటి క్రమశిక్షణ, చక్కటి స్కూల్ క్రమశిక్షణ ఉంటేనే సమాజం క్రమశిక్షణ సరిగా ఉంటుంది. తరగతి గదిలోనే రూపొందిద్దని చెప్పేసి అని మన పెద్దలు అనుకుంటుంటారు కదా. కానీ అంటే ఈ విధంగా పిల్లలు ఇంత క్రూయల్ మైండ్ తోటి క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత ఒక విద్యార్థి భవిష్యత్తు ఎక్కడ రూపొందుతుంది? అంటే పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి పిల్లలు మా మాట వినట్లేదు, చెయ్యట్లేదు అని అంటారు. అంటే యాక్చువల్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఇప్పుడు ఆ పెద్దలు చెప్పినటువంటి ఆ మాటకు అసలు ఇప్పుడు విలువ అనేటువంటిదే లేకుండా పోతుంది. అంటే పిల్లలు మాకేం శత్రువులు కాదు, అంటే తల్లిదండ్రుల తర్వాత మేము తల్లిదండ్రులు అంతటి వాళ్ళం కాబట్టి వాళ్ళ మంచి చెడు అనేటువంటిది చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాలోనే ఉంటుంది. ప్రొద్దున 8 నుంచి మొదలు పెడితే సాయంత్రం 5:30 దాకా పిల్లలు మా దగ్గరే ఉంటారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది మేము చూసుకోవాలి. పిల్లలు ఏంటి అసలు అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళ క్లాస్ రూమ్లో ఎట్లా ఉంటున్నారు అనేటువంటిది కూడా ఎక్కువ మాకే తెలుస్తుంది. తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా మాకే తెలుస్తుంది. కాబట్టి అటు తల్లిదండ్రులు మందలించక పిల్లలు చేసే తప్పుని మేము మందలించకుండా ఉంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అసలు? సో ఇప్పుడు అంటే ఈ మొబైల్స్ వచ్చినాయి కదా సార్, ఈ మొబైల్స్ తోటి అసలు పిల్లలు కంప్లీట్గా ఏమంటారు వాటికి అడిక్ట్ అయిపోయి అసలు తల్లిదండ్రుల మాట, పిల్లల మాట అసలు ఏవి పట్టించుకోకుండా అంటే కంప్లీట్గా వాటికి అడిక్ట్ అయిపోతున్నారు అనమాట. అంటే పీటీఎంలు జరిగినప్పుడల్లా పేరెంట్స్ వచ్చి మేడం మా బాబు అసలు ఫోనే వదలట్లేదు, ఫోన్లోనే 24 గంటలు ఉంటున్నారు అని అన్నప్పుడు ఫోన్ ఇవ్వకండి. తల్లిదండ్రులు కూడా అతి గారాభం అనమాట, అతి గారాభంతో కూడా పిల్లల్ని సగం చెడిపోయేటట్టుగా వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి మాకు వాళ్ళేం శత్రువులు కాదు. మీడియా ద్వారా మేము చెప్పదలుచుకుంటే ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత మేము తల్లిదండ్రులు అంతటి వాళ్ళం కాబట్టి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మాకు. కాబట్టి నయాను